అయ్యా మీరు కూడా మూడు పొన్నాల కథి ఎలా ఉంటుంది? అయ్యా ఒక్కసారి రవిప్రకాష్ గారిని రెండు మాటలు చెప్పాల్సింది. ఆనంద్ కుషిపట్ల గారికి ప్రధానంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సందర్భంగా సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని ఒక చిన్న కోరిక నేను కోరదాం అనుకుంటున్నా. 3 అంశాలు దీంట్లో ఉన్నాయి. మొట్టమొదటిది, స్థానిక ప్రభుత్వాల్లో, మున్సిపాలిటీల్లో, ఇతర సంస్థల్లో, కోర్టుల్లో, న్యాయస్థానాల్లో తెలుగు భాషని వినియోగించడం సాధ్యమేనా ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. రెండవది, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇతర నగరాల్లో కావచ్చు, సైన్ బోర్డులు రకరకాల భాషల్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగులో సైన్ బోర్డు ఉండి ఇతర భాషల్లో తర్వాత ఆ అక్షరాలు ఉండే విధంగా కృషి చేసే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు బెంగళూరు కూడా అనేక సందర్భాల్లో వెళ్ళారు. బెంగళూరులో ఆ పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు పండగల్ని స్పాన్సర్ చేసి, తెలుగు పండగల్ని, బతుకమ్మ పండగ కావచ్చు, సంక్రాంతి పండగ కావచ్చు, ఇటువంటి పండగల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందా? పక్కనున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పండగల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందా పరిశీలించాల్సింది నేను కోరుతున్నాను. రవిప్రకాష్ గారు, ధన్యవాదాలు మీ సహకారానికి. సిలికానాంధ్రకి ప్రారంభించిన నాటి నుంచి వెన్నంటి అండదండలు అందిస్తున్నటువంటి లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు ఇవాళ మన మధ్య ఇక్కడ లేకపోయినప్పటికీ, సిద్ధార్థ గారు ఎట్టండి. అందరికీ ధన్యవాదాలు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రత్యేకంగా ఇది చాలా స్ఫూర్తిదాయకం. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. తిరిగి తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న మరింత అభివృద్ధిని చూపించి సాధించి మనందరం కలుసుకుందాం. సెలవు.